ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు గమనించండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చిన కారణం ఏంటంటే మనల్ని మన పాపము నుండి, మన అపరాధము నుండి విడిపించడానికి, విమోచించడానికి. అంతేకాదు దేవుని యొక్క నీతిని మనకు ఆపాదించడానికి. అపరాధముల వలన మనం పాపులమయ్యాము, దోషముల వలన మనం పాపులమయ్యాము. ఆ పాపం నుండి మనకు విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము అవశ్యం. అందుకే యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్లగా మన నిమిత్తం సెలవులో మరణించారు. ఇది మొదటిది. రెండవది, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి ఉన్నారన్న వాస్తవాన్ని గలతీ పత్రిక 4వ అధ్యాయములో మొదటి 4 వచనాల్లో పౌలు గారు మాట్లాడతాడు. అనగా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైనందున, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినందున యేసుక్రీస్తు వారు మనకు నీతిని సంపాదించి ఉన్నారు. ఆ నీతిని దేవుడు మనకు ఆపాదించాలని కోరుతా ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, దేవుని మూలంగా యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమయ్యాడు, నీతికుడయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచనమయ్యాడు. సో ఈ నీతిని మనకివ్వడానికి కొరకు ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. మీరు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో గమనించినట్లయితే 21వ వచనములో నేను నీతిపరుడగు దేవుడను అన్న మాట అక్కడ వ్రాయబడిన విషయాన్ని మీరు గమనిస్తారు. అంతేకాదు 23వ వచనంలో నీతి కలిగిన నా మాట బయలుదేరి ఉన్నది అన్న మాట అక్కడ రాయబడింది. 24వ వచనములో యెహోవాయందే నీతి బలములు ఉన్నాయని జనులు నన్ను గూర్చి చెబుతారు. అనగా దేవుని యందే నీతి, దేవుడే నీతిమంతులుగా మనల్ని చేసేవాడు, తీర్చేవాడు. ఇంకో మాట చెప్పాలంటే నీతిమంతులుగా మనల్ని తీర్చేవాడు ఆ దేవుని యొక్క నీతిని, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా పొందిన నీతిని మనకు ఆపాదించేటువంటి వాడు దేవుడే. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వసిస్తామో మనమందరం కూడా నీతిమంతులంగా ఎంచబడతాం. 45వ అధ్యాయం 25వ వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడినట్టుగా యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడతారు, అతిశయపడతారు. అనగా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం పాపం నుండి విమోచించబడతాం, మొదటిది. రెండవది, యేసుక్రీస్తు వారి యొక్క నీతి మనకు ఆపాదించబడిన కారణాన మనము నీతిమంతులంగా ఎంచబడతాము. తద్వారా మనం అతిశయపడేటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటి యొక్క కలయికను మనకివ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మన నిమిత్తము ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు.